యామిని అయితే ఫోన్ చేసి రుద్రానికి ఫోన్ చేస్తూ ఉంటుంది. నా మనిషి జనాభా లెక్కల పేరుతో వస్తూ ఉంటారు. అప్పుడు అందరూ ఎవరికి ఎవరు ఏమవుతారో అందరూ చెప్తూ ఉంటారు. అప్పుడు తెలుస్తుంది కావ్య ఆ ఇంటికి ఏమవుతుందో అని అంటూ ఉంటారు. ఇక జనాభా లెక్కల పేరిట అందరూ వచ్చేసరికి సుభాష్ ఏంటండి అని అనేసరికి జనాభా లెక్కలండి, మేము అన్ని లెక్కలు అన్నీ రాసుకోవడానికి వచ్చాం. మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో అని ఎవరికి ఎవరు ఏమవుతారో చెప్తే రాసుకొని వెళ్ళిపోతాం అని అనేసరికి ముందుగా మా నాన్న పేరు రాయండి, దుగ్గరాల సీతారామయ్య పైన పడుకున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. నా పేరు ప్రకాశం, ఇగో అక్కడే ఉందే తను నా భార్య అని చెప్పేసి ప్రకాశం కూడా చెప్తూ ఉంటాడు. అలా ఒకరి పేర్లు ఒకరు చెప్పుకుంటూ ఉంటారు. అలా అందరూ రాస్తూ ఉంటారు. అలా రాసుకుంటేసరికి ఇక కావ్య రాజు అందరూ ఒకసారిగా హాల్లోకి వచ్చేసరికి ఈవిడెవరు అని అడుగుతూ ఉంటాడు. షాక్ అవుతూ ఉంటుంది అపర్ణ. ఇక కావ్య ఈవిడ ఇంటికి ఏమవుతుంది అని చెప్పేసి అనేసరికి ఇక అందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. రాజు కూడా అలా చూస్తూ ఉంటాడు. ఏంటి వీళ్ళు చెప్పడానికి మొహమాట పడుతున్నారు అనేది అనుకునేసరికి సుభాష్ వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. అదేనండి ఇంట్లో ఉంది కదా, ఈవిడ గురించి చెప్పలేదు కదా, ఈవిడ ఎవరు, అసలు ఇంటికి ఏమవుతుంది అని అతను అడిగేసరికి ఇక అపర్ణ వీళ్ళందరూ అయితే ఏం చెప్పాలో తెలియక సతమతం అవుతూ కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు. అలా టెన్షన్ పడి ఏం చేయాలో అర్థం కాక అలా సతమతం అవుతూ ఉంటారు. అది చూసి రాజు ఏంటి వీళ్ళు కంగారు పడుతున్నారు అనేది అనుకుంటూ ఉంటాడు.